టెట్ డిఎస్సి మిగతా ఎగ్జామ్కు ఇంపార్టెంట్ అయినటువంటి బయాలజీ క్వశ్చన్స్ బిట్ బ్యాంక్ రూపంలో చూద్దాం. ఈ వీడియోలో 50 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్ని చూద్దాం. హారిక బ్రెడ్ను ఆహారంగా తీసుకోవాలనుకుంటుంది. ప్యాకెట్ తెరిచి చూస్తే అది చెడిపోయినట్లు వాసన వచ్చింది. భూతద్దంలో పరిశీలిస్తే తంతువుల లాంటి పోగులను కనిపించాయి. ఆమె గుర్తించిన సూక్ష్మజీవులు ఏ రకానికి చెందుతాయని ప్రశ్న అడిగింది. ఇవి తంతువులు అని అంటే శిలీంధ్రాల రకానికి చెందినటువంటివి గుర్తించారు. ఎల్లో స్పాట్లో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు కోనులు. క్షయకరణ విభజనకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఇది శరీర కణాల్లోనే జరుగుతుంది క్షయకరణ విభజన. ఇది ఒకటే సరైన ఆన్సర్గా చెప్పవచ్చు. సంక్లిష్ట కణజాలకు ఉదాహరణ ఇవ్వండి అని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు 4 విద్యార్థులు క్రింది విధంగా సమాధానం చెప్పారు. వీటిలో సరైనది ఏదో గుర్తించమని అడుగుతుంది. ఇక్కడ శ్రియ శంకర్ చెప్పినటువంటిది కరెక్ట్ ఆన్సర్. శ్రియ దారు కణజాలం అని చెప్పింది, శంకర్ పోషక కణజాలం అని చెప్పారు. క్లోమ రసంలో క్రిమోటిప్సిన్ అనే ఎంజైమ్ ఏ పదార్థాన్ని వేటిగా మారుస్తుంది? ప్రోటీన్లు పెప్టైడ్లుగా మారుస్తుంది. మొక్కల్లో లెగ్యుమినేసి రైజోబియం మాదిరిగా జంతువులో ఏంది అని అడుగుతున్న ప్రశ్న. పీతలు సి ఎనిమోన్లు. ఇది మొక్కల్లో లెగ్యుమినేసి పనిచేసినట్టు రైజోబియం ఏ విధంగా పనిచేస్తుందో జంతువులో పీతలు సి ఎనిమోన్లు పనిచేస్తాయి. ర్యాడుల్లా కలిగి ఉన్న జీవికి ఉదాహరణ నత్త. మానవ శరీరంలో అతి చిన్న ఎముకను కలిగి ఉండే అవయవం ఏది? చెవిలో స్టెపిస్ అనే ఎముక అతి చిన్నగా గుర్తించవచ్చు. వినాళ గ్రంథులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏది అని అడుగుతుంది. వీటి స్రావాలు నాళాల ద్వారా అవసరమైన చోటుకు ప్రవహిస్తాయి. ఇది సరికాని జత. క్రింది వాటిలో వేటిలో పుప్పుస శ్వాసక్రియ జరగదు? సిడిలో జరగదు, చేపల్లో జరగదు, టాడ్పోల్ లార్వలో పుప్పుస శ్వాసక్రియ జరగదు. ఎర్ర రక్త శ్మశాన వాటికని ఏ అవయవాన్ని పేర్కొంటారు? ప్లీహంను పేర్కొంటారు. విత్తనాలు లేని ఫలాలు ఏర్పడడానికి ఉపయోగపడే రసాయన పదార్థం జిబ్బరెల్లిన్. 12 జతల కపాల నాడుల్లో హృదయ స్పందన నియంత్రించే వేగస్ నాడి ఎన్నోది? 10వ. రవి కోపం, బాధ, ఆనందం లాంటి భావావేశాలు నియంత్రించలేకపోతున్నాడు. అతడి మెదడులో ఏ భాగం లోపం ఉండవచ్చు? ద్వారగోర్తం లోపం ఉండవచ్చు. సినర్జిడ్లు అనేవి మొక్కల్లోని ఏ భాగానికి సంబంధించినవి? పిండకోశంకు సంబంధించినవి. సయాన్ స్టాక్ అనేవి వేటిలో కనిపిస్తాయి? అంటు కట్టడంలో. క్రింది వాటిలో ఏ 2 జీవుల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది? బిసి అంటే వానపాములో, కప్పలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్లే అడుగుతుంది. రాజేష్ వైద్యుడిని సంప్రదించినప్పుడు అతడు ప్రోటీన్లతో కూడిన ఆహార పదార్థాలు
ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల వ్యాధిగ్రస్తుడయ్యాడని తెలిపాడు. రాజేష్కు ఏ వ్యాధి వచ్చి ఉండవచ్చు అని ఇక్కడ ప్రశ్న. అంటే డైరెక్ట్గా అడగాలంటే ప్రోటీన్లు తీసుకోకపోవడంతో ఏ వ్యాధి వస్తుంది అనే ప్రశ్న అన్నమాట. ఇక్కడ 18వది అంటే క్వాషియర్కర్ అనే వ్యాధి ప్రోటీన్ల లోపం వల్ల వస్తుంది. జ్యోతి అనే గృహిణి ఆహార పదార్థాలను అతిగా ఉడకబెడుతుంది. వారి కుటుంబ సభ్యుల్లో విటమిన్ లోపం ఉండవచ్చు. వారి కుటుంబ సభ్యుల్లో ఏ విటమిన్ లోపం ఉండవచ్చు? 19వ ప్రశ్న. ఫోలిక్ ఆమ్లం యొక్క లోపం ఉండవచ్చు. మలేరియా పరాన్నజీవి జీవిత చక్రంలో షైజంట్ దశ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఎర్ర రక్త కణాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎముకల సామాన్య విరుపునకు మరో పేరు? మూసివేసిన ఎముకల విరుపు. కండరాలు ఉత్తేజం చెంది సంకోచ స్థితిలోనే ఉండిపోవడాన్ని టిటానీ అంటారు. ఈ స్థితికి కారణం ఏంది అని అడుగుతుంది ఇక్కడ. పారాథార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం. మెదడులోని ఏ భాగం అతి ముఖ్యమైన శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, అదేవిధంగా శరీర ఉష్ణోగ్రత, లాలాజలం స్రవించడం లాంటి క్రియలను నియంత్రిస్తుంది? పిట్యూటరీ గ్రంథి. ఒక మొక్క కణం పూర్తి మొక్కను ఇవ్వగలిగే శక్తిని ఏమంటారు? ఒక మొక్క కణం పూర్తి మొక్కను ఇవ్వగలిగే శక్తిని ఏమంటారంటే టోటిపోటెన్సీ. క్రింది వాటిలో ఏ రెండు అవశ్యక అమైనో ఆమ్లాలు కావు? బీడి గ్లిజరాల్, అదే విధంగా లిపిడ్లు. క్రింది వాటిలో నీటిలో కొవ్వుల్లో కరిగే విటమిన్లకు సంబంధించి సరైన క్రమం ఏది అని అడుగుతుంది ఇక్కడ. BCADEK నీటిలో కరిగేటి, ADEK కొవ్వులో కరిగే విటమిన్లు. క్రింది వారిలో ఏ ఇద్దరు శాస్త్రవేత్తలు HIVని కనుగొన్నారు? ఏసి ల్యూక్ మ్యాంట్ జ్ఞాయర్, అదేవిధంగా రాబర్ట్ గాలో. ఈ ఇద్దరు కూడా HIVని కనుగొన్నారు. సముద్ర అడుగు భాగంలో ఉండే జీవులను ఏమంటారు? బెంథాస్ అంటారు. సముద్ర మొక్కలు దేన్ని నిక్షిప్తం చేసుకుంటాయి? అయోడిన్ను. పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ఉండే పోషకాలు ఏవి? మాంసకృతులు. జుట్టు రాలకుండా ఉండడానికి ఉపయోగించే కొంథారిడియన్ తైలాన్ని స్రవించేది? బ్లిస్టర్ బీటిల్. క్రింది వాటిలో ఎలక్ట్రాన్ గ్రహీత కానిది ఏది? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మైటోకాండ్రియా మాత్రికలో జరిగే శ్వాసక్రియ చర్యల్లో వలయాలను విశదీకరించిన వారు ఎవరు? మెల్విన్ కాల్విన్. కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతుంది ఇక్కడ. 34లో వికిరణ శక్తి వినియోగం అవుతుంది. ఇది సరైన ఆన్సర్. నికర ప్రాథమిక ఉత్పాత ప్రదర్శించేవి. మొక్కలు. వాణిజ్యపరంగా విలువైన నారను ఇచ్చే మొక్క శాస్త్రీయ నామం? క్రోటాలేరియా జన్షియా. క్రింది వాటిలో వరి వంగడం కానిది? పూసమోతి.
శక్తి వనరు మొక్కకు సంబంధించిన కింది ఏ మొక్కల్లో ప్రత్యేక వేర్లు కనిపిస్తాయి? అవి సీనియా. మెట్రో పంటగా దేన్ని పిలుస్తారు? టోడ్రియో కైకస్ బ్రానై. ఏకదళ బీజ వర్గానికి చెందిన కార్బోహైడ్రేట్లను కలిగిన మొక్కల్లో పుష్ప విన్యాస రకం కంకి రకం. చిన్నపిల్లల్లో ఎక్కువ సంఖ్యలో ఉండే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు. ప్రతి 100 మిల్లీలీటర్ రక్తంలో హిమోగ్లోబిన్ ఏ మోతాదులో ఉంటుంది? 15 గ్రాములు. ఎముక మధ్య నుంచి రక్త కణాలు ఏర్పడడాన్ని జన్యు వ్యాధి. థాలసీమియా. విటమిన్ B12 లోపం ద్వారా సంభవించే రక్తహీనత. పెర్నిసియస్. మానవుడిలో ఎర్ర తెల్ల రక్త కణాల నిష్పత్తి. బి సరైన ఆన్సర్, బి. రక్తం రసాయన గుణం స్వల్ప క్షారం. ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ల రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య ఎంత? 8000 నుండి 12000 ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ల రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య. తెల్ల రక్త కణాల్లో ఎక్కువగా ఉండేవి న్యూట్రోఫిల్స్. దోమ లాలజలంలో రక్తస్కందన నివారణ ఏది? హిమోలైసిన్. బాంబే ప్రతిజనకం హెచ్. క్రింది ఏ జంటకు కలిగి 2 వరుస RH పాజిటివ్ శిశువుల తల్లి గర్భంలోనే మరణించే అవకాశం ఉంది? RH పాజిటివ్ పురుషుడు, RH నెగిటివ్ స్త్రీ. వీటిలో ఏ అవయం తొలగించినప్పటికీ ఏ సమస్య ఉండదు? ప్లీహం. ప్లీహం తొలగించినా ఎలాంటి సమస్య ఉండదు. రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు? స్ట్రోమర్ అంటారు. కర్ణికల సంకోచం సిస్టోల్కు పట్టే సమయం ఎంత? 0.1 సెకండ్. రక్తనాళాల అధ్యయనం ఆంజియాలజీ అంటారు. గుండె వేగం అసాధారణంగా పెరగడాన్ని ఏమంటారు? టెకికార్డియా అని అంటారు. గుండె లయలో లబ్ శబ్దానికి కారణం? కర్ణిక జఠరిక కవాటాలు మూసుకోవడం. దాని ద్వారా లబ్ అనే శబ్దం వస్తుంది. HIV ప్రత్యేకంగా దాడి చేసే తెల్ల రక్త కణాలు? CD4 కణాలు. కృత్రిమంగా రూపొందించిన గుండె? అబియోకోర్. పురుషుడి గుండె బరువుతో పోలిస్తే స్త్రీ గుండె బరువు ఎంత శాతం తక్కువగా ఉంటుంది? 25%. శోషరసంలో లేనివి? ఎర్ర రక్త కణాలు. రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవం? ప్లీహం. సిరంలో లేనివి? ఇవన్నీ కూడా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకాలు ఇవన్నీ కూడా సిరంలో లేనివే. భారత్లో ఎక్కువ మంది ప్రజలు ఏ రక్త గ్రూపునకు చెందినవారు?
బి రక్త గ్రూపునకు చెందినవారు. రక్త స్కందన నివారణగా ఉపయోగపడేవి పైవన్నీ కూడా పొటాషియం ఆక్సలైట్, అమోనియం ఆక్సలైట్, డైకౌమరల్ ఇవన్నీ కూడా రక్త స్కందన నివారణగా ఉపయోగపడతాయి. చివరి ప్రశ్న ఇక సిరలకు సంబంధించిన రుగ్మత అనే ప్రశ్న. దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో దేనిపైన చేయాలనో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.